విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఏనుగులు. గజరాజులు ఎప్పుడు ఎట్నుంచి విరుచుకుపడతాయోనన్న భయంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అడవిలో నీళ్లు, ఆహారం దొరక్క ఊళ్లపై పడుతున్నాయి గజరాజులు. విజయనగరం జిల్లా కురుపం మండలంలోని కొన్ని రోజులుగా ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. పంట పొలాలు, ఇళ్లపై దాడి చేస్తూ కోట్ల రూపాయల్లో నష్టం కలిగిస్తున్నాయి. ఏనుగుల బారి నుండి ఎలా కాపాడుకోవాలో తెలియక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సంకిలి ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఏనుగులు ఎగువగుండం, దిగువగుండం గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో 18 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్లల్లో ఉన్న ధాన్యాన్ని చెల్లాచెదురు చేశాయి. దీంతో పాటు ఏనుగుల దాడిలో 100 ఎకరాల్లో అరటి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏనుగుల గుంపును తరిమేందుకు గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు. డప్పు వాయిద్యాలు, టపాసులు పేలుస్తూ వాటిని బెదరగొడుతూ ఉండడంతో అవి మరింత రెచ్చిపోతున్నాయి. వీటి బారి నుంచి కాపాడాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఏనుగుల్ని అడవిలోకి తరిమి కొట్టేందుకు చర్యలు తీసుకున్నాము అంటున్నారు అధికారులు. గిరిజనులకు నష్టపరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు. అధికారులు మాటలు చెబుతున్నారు కానీ దాన్ని చేతల్లో చూపడం లేదు. దీంతో గిరిజనులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. గజరాజుల దెబ్బకు రాత్రుళ్లు కనీసం నిద్ర కూడా పోలేకపోతున్నారు.